చేసి వెళ్తాము, మీరు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోండి అన్నారు. అప్పుడు మేము చాలా సంతోషం అనిపించింది. అండ్ నాగేశ్ మాయ అండ్ దుగ్గన్ అనేవి కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఎందుకంటే ఆ గంటన్నర లోపు ఏమన్నారంటే, పర్వాలేదు, నువ్వు బాధపడకు, ఏడవకు, మనం వెళ్ళి ఆ సామర్లకోటలో దిగి ట్రైన్ పట్టాలు ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం నడుస్తూ వెతుకుదాం అని అన్నారు. దానికి వాళ్ళకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాయా అండ్ థ్యాంక్ యూ అనియా. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా మేము సామర్లకోటకు వెళ్ళి ఆ యొక్క బ్యాగ్ని, ఆ సర్టిఫికేట్స్ని, ఆ బైబిల్ని మేము కలెక్ట్ చేసుకున్నాము. అయితే వాళ్ళు అన్నారు, అంతకుముందు చాలామంది సర్టిఫికేట్స్ పోయినానా, కానీ ఎవ్వరిది దొరకలేదు, నువ్వు అదృష్టవంతుడివి, ఆ యొక్క బ్యాగు మళ్ళీ తీసుకున్నారు అన్నారు. ఆ విధంగా గొప్ప అద్భుత కార్యమును నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ విధంగా మేము వెళ్ళి కొన్ని ఒక 2-3 నెలలు ఉండి తర్వాత తిరిగి వచ్చామండి. తిరిగి వచ్చిన తర్వాత నేను డైట్ చేయాలి అనుకున్నానండి. అంటే 2017 నుంచి 18 వరకు సంవత్సరం అనేది లాస్ అయిపోయింది అనమాట. అయితే ప్రిన్సిపల్ సార్ నాకు ఫోన్ చేసి, డైట్ ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేసి, పండు ఇలాగా 2017-19 బ్యాచ్కి డైట్ షీట్ ఉంది, ఏమైనా జాయినింగ్ అవుతారని అడిగారు. అయితే నా దగ్గర అమౌంట్ అనేది ఎంతో కొంత ఉండేది కాబట్టి నేను అన్నాను, ఓకేనండి, నేను జాయినింగ్ అవుతాను. ఎంతకండి అన్నాను సీటు. ఆయన అన్నారు 50,000 అన్నారు. 50,000 అయితే నేను జాయినింగ్ అవ్వలేనండి, నా దగ్గర అంత అమౌంట్ లేదు అని చెప్పాను. 45 అన్నారు. లేదండి, అయినా నేను జాయినింగ్ అవ్వలేను. 40,000 అన్నారు. అయినా నేను జాయినింగ్ అవ్వలేనండి అన్నాను. సార్ నేనే చెప్తాను సార్, 35 వరకు అయితే నేను కట్టుకోగలను సార్ అని అన్నాను. సరేనమ్మా, వచ్చి జాయినింగ్ అవ్వండి అన్నారు. అయితే నేను జాయినింగ్ అయిన తర్వాత 2017 నుంచి 19 వరకు నా డైట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి తోచిన పరిస్థితిలో మనకు డైట్ చేసాం కాబట్టి, డైట్ అంటే మనం టీచర్ జాబ్కే ఎలిజిబుల్, సో దానికోసమే ప్రయారిటీ ఇద్దామనేసి నేను 2019 అక్టోబర్ 29వ తారీఖు నుండి నేను డిఎస్సి ప్రిపరేషన్ అనేది నేను మొదలు పెట్టానండి. అయితే 2019 గడిచిన తర్వాత 2020 వచ్చింది. 2020 ఏమైనా మీకు గుర్తుందా? కరోనా గొప్ప శోధన, దేశమంతటి కాదు ప్రపంచమంతటికి శోధన, మహాశోధన. ఆ విధంగా 2020-21 2 సంవత్సరాలు కరోనా వలన లాక్డౌన్, దానివల్ల గడిచిపోయింది. టైం చాలా ఈజీగా గడిచిపోయింది. మేము కరోనా టైంలో కూడా విజయనగరంలో ఉండి ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళం. ఎందుకంటే ఆ టైంలో లాక్డౌన్ కదండి, ఇక్కడ నుంచి రైస్ కానీ అక్కడ తీసుకెళ్ళడం అవ్వదు, అలాగే అక్కడి నుంచి మేము ఇక్కడ రావడం కానీ అవ్వదు. అలాంటి సమయంలో 9 ఉండేవాళ్ళం. నేను, ఇదిగోండి మా ఫ్రెండ్ గణేష్ అన్న, తర్వాత ఆనంద్ అనియ, తర్వాత మా సంజయ్ బావ గారు, అందరూ కలిసి ఉన్నాము ఆ కరోనా టైంలో. తర్వాత ధర్మారావు మా ఫ్రెండ్, కలిసి ఉన్నాము. అయితే మా దగ్గర తినడానికి కూడా కనీసం ఖర్చులు ఉండాలి కదా, డబ్బులు ఇటు నుంచి అటు పంపించలేరు. ఎందుకంటే ఆ టైంలో ఫోన్పేలు అనేది చాలా తక్కువ మంది యూజ్ చేశారు. అది మన ప్రాంతంలో ఆ టైంలో ఫోన్పే అనేది లేదు, అది సిటీ వాళ్ళు మాత్రమే వాడారు. ఆ టైంలో పంపించడానికి వీలు కాలేదు. అలాంటి సమయంలో మేము ఏం చేయాలో తెలియక అలాగా మా దగ్గర ఉన్న డబ్బులతో అలా సర్దుకునే వాళ్ళం. అంతా మా గణేశాన్ని చూసుకునేవారు. నిజంగా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ విధంగా ఆ యొక్క 2020-21 గడిచిపోయిన తర్వాత మేము ఇంకా పట్టు వదలకుండా కొడితే డిఎస్సినే కొట్టాలి, కొడితే టీచర్ జాబ్నే కొట్టాలి అనే ఉద్దేశంతో ఇంట్లో కూడా చాలామంది సంక్రాంతికి, క్రిస్మస్కి, ఎన్నో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము మాత్రం 4 గోడల మధ్యలో కూర్చొని పుస్తకాలతో కుస్తీ పడేవాళ్ళం, యుద్ధం చేసేవాళ్ళం పుస్తకాలతో. ఏందిరా బాబు ఈ బ్రతుకు, మన బ్రతుకులు మారుతాయా, మారవా, ఎంత చదవాలి,
చదివినప్పటికీ మనకి ఎటువంటి ఫలితం రావట్లేదు, సరైన నోటిఫికేషన్ లేదని చాలా బాధపడేవాళ్ళం. అయితే మేము ప్రూవ్ చేసుకోవడానికి కనీసం నోటిఫికేషన్ కూడా తీయలేదు, ఎటువంటి నోటిఫికేషన్